నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్నమన్నా కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానికు లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ను వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? నిర్లక్ష్యానికి లోనైన పాలిటెక్నిక్లను ఒకప్పుడు ఐటీలో చేరితే మా పిల్లగాడు అమెరికాకి వెళ్తాడు, డాలర్లు వస్తే దాంతోపాటు పెళ్ళై కట్నం కూడా వస్తుంది అనే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులకు భారమై వెనక్కి రాలేక అక్కడ ఉండలేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రపంచంలో వచ్చిన మార్పు, వైట్ కాలర్ జాబ్స్ లేవు, వైట్ కాలర్ జాబ్స్కు కష్టం అనుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేమే యూనివర్సిటీ పెడితే నా దగ్గర 14 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏముందో ఇక్కడ ఉన్న మా వీసీలు ఉన్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ శాఖ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఈరోజు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ CEO వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ CEO వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల CEOలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాదులో ఏటీసీలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. You go and see South